హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి చాలా పాత వీడియో అండి. ఇది మా కాలనీలో ముత్యాలమ్మవారి టెంపుల్. నేను ఎవ్రీ టైము మీకు నా ప్రీవియస్ వీడియోస్లో నవరాత్రులలో అండ్ ఫెస్టివల్ బోనాలు అలాంటి ఫెస్టివల్స్లలో ఫస్ట్ వెళ్ళే టెంపుల్ ఇది. ఈ అమ్మవారు వచ్చేసి అక్కడ చిన్నగా వెలిసిందంట బండరావుతు రూపంలో. తర్వాత లాస్ట్ 2 years బ్యాకే విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి. బట్ ఆమె ఫేస్లో ఏదో తెలియని అట్రాక్షన్ అయితే ఉంది. ఈ అమ్మవారు వచ్చేసి ముత్యాల అమ్మవారు. సో నేను ఫస్ట్ ఇక్కడ ఈ ఏరియాకి రాగానే ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ అయితే ఈ అమ్మవారిదే అండి. సో నాకు తెలియకుండానే నేను బాగా అట్రాక్ట్ అవ్వాను అండ్ నాకు చాలా బాగా కూడా అనిపించింది. సో నేను అప్పుడే అనుకున్నాను ఈ అమ్మవారికి నేను అంటే ఏదైనా ఇష్టంగా చెయ్యాలి అంటారు కదా, సో అలా అనుకున్నాను. బట్ అప్పుడు నేనున్న అంటే పొజిషన్ అని కాదు, జస్ట్ నాకు టైం అనేది సహకరించలేదు. అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అవ్వడం, అటు ఇటు వెళ్ళడం రావడం వల్ల నాకు అవైలబిలిటీ అనేది దొరకలేదు అంత కన్వీనియంట్గా. సో అప్పుడు నేను అనుకున్నాను, నేను అంటే ఇల్లు ఇది అయిపోగానే ఫస్ట్ నీకు ఒడి బియ్యం పోయాలి అని అనుకున్నాను. సో నేను అలా అనుకున్నాను, నాకు మంచిగా అనిపించింది, అయితే పోసానండి. నేను ఫస్ట్ ఇంటిది గృహప్రవేశం అయింది కదా, అయినా సెకండ్ డేనే అమ్మవారికి అయితే ఒడి బియ్యం పోసాను. అంటే అప్పటి వీడియో ఇప్పటి వరకు ఎందుకు పోస్ట్ చేయలేదు అంటే నేను యాక్చువల్లీ నాకు ఈ వీడియో అనేది మిస్ అయిపోయింది. సో బ్యాకప్లో మాత్రం స్టోర్ అయి ఉందండి. అన్ఫార్చునేట్లీ ఇది మళ్ళీ నాకు ఇట్లా సర్చింగ్లలో వచ్చేసింది. సో ఇది ఎప్పటికీ రిమెంబరెన్స్ ఉండాలి నాకు అని చెప్పి అయితే నేను ఈ వీడియోని మళ్ళీ పోస్ట్ అనేది చేస్తున్నాను. సో అక్కడ ఆ రోజైతే నేను మా కాలనీలో ఎవరైతే ఆంటీ వాళ్ళు ఉన్నారో ముత్తైదులు అంటారు కదా, సో అలా మేము ఒక 5 members అయితే తీసుకొని బియ్యము నేను వచ్చేసి 2.5 kilos బియ్యం తీసుకున్నానండి. 1.5 kilos పోస్తారు, 5 kilos పోస్తారు, ఎవరి స్తోమత ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు. సో నేనైతే ఇక్కడ 2.5 kilos బియ్యం తీసుకున్నాను. ఒక 5 కుడుకలు, 5 వక్కలు, 5 ఖర్జూరాలు, 5 పసుపు కొమ్ములు, ఒక అన్నిటికీ 2 తమలపాకులు పెట్టాలి, 5 కుడుకలు, ఇలా ఒక 5 రకాల పండ్లు, మళ్ళీ అమ్మవారికి చీర, ఒక బ్లౌజ్ పీస్ అండ్ షెల్ల అండి. అమ్మవారికి ఎప్పుడు బియ్యం పోసినా కూడా ఒంటరిగా అంటే ఉట్టి ఆమెకు మట్టుకే బట్టలు అనేది తీసుకుపోకూడదంట. సెల్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో సెల్ అయితే ఇంట్లో అవైలబిలిటీ లేదు. నేను ముందే షాపింగ్ చేసినప్పుడే నేను అమ్మవారికి అయితే చీర తీసుకున్నాను, కానీ నాకు ఆ సెల్ల అనేది అంటే వైట్ కలర్ చెల్ల టవల్ లాగా ఉంటుంది చూడండి, సెల్ల అంటే ఇస్తారు వాళ్ళు. ఆమె దగ్గర శూలం లాగా ఉంటుంది చూడండి, దానికి వేస్తారనమాట. సో అది నాకు లేకపోతే మా అత్తయ్య అన్నారు, ఏం కాదు నార్మల్ టవల్ అయినా పెట్టాలి, అలా ఒక్కటి వద్దు అంటే ఇంక అప్పటికప్పుడు అయితే అడ్జస్ట్ చేసుకుని తీసుకెళ్ళాము. ఇలా తీసేసుకొని వెళ్ళి ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత 5 మంది ముత్తైదులు అందరు కలిసి ఆ బియ్యాన్ని అయితే పసుపు నూనె వేసి కలుపుతారండి. సో మా అత్తయ్య నేను ఇవన్నీ చేసే లోపల మా అత్తయ్య అయితే దద్దోజనం ప్రసాదం అయితే చేసినుండే. ఇంకా టెంకాయ, పూలదండ, నిమ్మకాయల దండ మెయిన్ అండి, ఆమెకు చాలా ఇష్టమైనది. సో నేను నిమ్మకాయ దండ ఒక్కటే యూనిక్గా ఉండదు కుచ్చితే అని చెప్పి నేను సపరేట్గా ఫ్లవర్స్ అవి తెప్పించి చామంతి, ఒకటి నిమ్మకాయ అలా కుచ్చి పెట్టాను. సో నాకు మాల అయితే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ నేను కలర్ ఏదైతే అనుకున్నానో అదే విధంగా ఉంది అమ్మవారి లుక్ అయితే ఆఫ్టర్ నేను ఇది చేసిన తర్వాత. సో ఇలా మేము ఒక 5 members అయితే వెళ్ళి బియ్యం అయితే పోయడం జరిగిందండి అక్కడ. సో నేను ఇది ఏదైతే వీడియో అనేది షూట్ చేసామో మేము, ఆ వీడియో అనేది మాకు ఏమంటారు విడ్త్లో రాలేదండి. సో ఫుల్ స్క్రీన్లో వచ్చింది. సో నేను ఇంకా అలా పోస్ట్ చేస్తేనే మీకు అమ్మవారు అయితే కనిపిస్తుంది. నేను జూమ్ చేస్తే మాత్రం అమ్మవారు కనిపించకుండా ఓన్లీ హాఫ్ మాత్రమే కనిపిస్తుంది. సో అందువల్ల నేను యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా వేసేసాను. సో అమ్మవారికి అయితే ఫస్ట్ నేను చీర ఇచ్చేసిన తర్వాత వాళ్ళు చేంజ్ చేసేంత వరకు అయితే మేము బియ్యం ఇవన్నీ కలుపుకొని అక్కడ కూర్చున్నాము. ఇంకా కూర్చున్న తర్వాత అమ్మవారిని అలంకరించినాక నేను అందరం కలిసి బియ్యం అయితే పోసామండి. ఇవాళ అమ్మవారి రూపం అయితే ఇది. అయ్యగారు వచ్చేసి ఆ అభిషేకం చేసి అమ్మవారిని అలంకరించిన తర్వాత దగ్గర 3 hours అయితే టైం పట్టింది. సో అంటే వాళ్ళు చేసే ప్రాసెస్ ఉంటుంది కదా, అభిషేకం అయ్యి నేను శారీ ఇచ్చే టైంకి వెళ్ళిన. సో నాకైతే ఒక 2 hours పట్టిందండి అక్కడ టైం అంతా. సో ఇంకా అమ్మవారి హారతి నాకు ఇక్కడ ఈ టెంపుల్ ఒక్కటే అర్థం కాలేదు,
ఎన్ని టెంపుల్స్కి అయితే హారతి నార్మల్గానే ఇవ్వడం చూశాను, ఇలా డోర్స్ క్లోజ్ చేసి ఇవ్వడం అయితే హారతి ఇక్కడే చూశాను. ఇది ఏంటి అని అడుగుదామంటే క్లియర్గా ఎవ్వరూ నాకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో నేను దీని గురించి డీటెయిల్గా అయితే నాకు కంప్లీట్గా అసలు తెలియదు. నేను ఫర్దర్గా తెలుసుకొని మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తాను. అంటే ఎందుకు ఇలా డార్క్గా రూమ్లో ఇస్తున్నారు హారతి అనేది తెలియదు. ఆమెది ఏదైతే ఏమంటారు బ్యాండ్ శబ్దం లాగా వస్తుంది చూడు, అది పెడతారు. అండ్ మంత్రాలతోని గంట సౌండ్తోనైతే హారతిస్తారు. అది చాలా బాగా అనిపిస్తుంది. లోపల మాత్రం మొత్తం చీకటి ఉంటుందండి. ఆ టెంపుల్లో ఒక 10-15 మెంబర్స్ వరకు జర అడ్జస్ట్ అయితే ఉండొచ్చు. బట్ రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటనే ఉండిపోవాల్సి వస్తుంది ఇలా హారతి ఇచ్చినప్పుడు. ఈ హారతి మాత్రం ఎందుకు ఇలా ఇస్తున్నారు అంటే ఈ ఒక్క టెంపుల్లోనే నేను ఫస్ట్ టైం చూడడము. ఇలా అంటే మీరే ఇక్కడ నేను చూసారా ఇంకా వేరే టెంపుల్స్లలో ఒకవేళ చూస్తే ఎందుకు ఇస్తారు? సో బేసిక్గా కరెక్ట్గా రీజన్ ఎవరికైనా తెలుసుంటే కనుక డెఫినెట్గా కమెంట్ అయితే చేసేయండి. సో దాన్ని బట్టి నాకు కొంచెం అనుమానం ఉంది కదా, అంటే అనుమానం అంటే ఇన్ ద సెన్స్ తెలుసుకోవాలనే ఒక కుతూహలది ఉంటుంది కదా. సో అదైతే నాకు క్లియర్ అవుతుంది డౌట్. సో అందుకోసం అడుగుతున్నాను ఇంత స్పెసిఫిక్గా. సో నేను ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళని అడగడానికి ట్రై చేశాను. బట్ బేసికల్గా ఎవరు అంటే అమ్మవారికి దిష్టి తాకకుండా అమ్మవారి ఏమంటారు ఆమె అలంకరణ ముందు ఆమెకే చూపించాలి అందుకోసం ఇలా కొంచెం కొంచెం వేరేగా చెప్తున్నారు, కానీ క్లియర్గా దాని గురించి క్లారిఫికేషన్ అయితే ఎవరు ఇవ్వలేదు నాకు. సో నేను ఇంకా నేను కొత్త కదా, అంతమంది నాకు అక్కడ తెలియదు. సో ఇంకెవరైనా సీనియర్ పర్సన్స్ అంటే ఏజ్డ్ అమ్మ వాళ్ళ లాంటి వాళ్ళు అమ్మమ్మ అలాంటి పర్సన్స్ అయితే కరెక్ట్గా చెప్తారని అనుకుంటున్నాను. సో అలాంటి పర్సన్స్ అయితే నాకు ఎవరింతవరకు టచ్ అవ్వలేదు. సో అలా తెలుసుకొని నేనైతే క్లియర్గా మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నాకు ఎందుకో తెలియదండి, ఈ అమ్మవారు ఆమె ఫేస్లో ఏదో అయితే అట్రాక్షన్ ఉంది. ఆమె చిన్నగా ఒక బండరావుతూ రూపంలో ఉండేనంట. అప్పుడు గోపురం కూడా లేదండి, జస్ట్ ఇట్లా ఊర్లలో ఎలా ఉంటుంది ఇలా గుహలాగా ఏమంటారు గురుగులు అంటారు కదా, కుండ మీద కుండ అలా పెట్టినట్టు ఒక 3 ముంతల్లాగా ఇట్లా గురుగుల్లాగా ఉండి కింద ఆ బండరావుతూ రూపంలో ఉండేదంట. ప్రతి మంగళవారం ఇక్కడ కాలనీ వాళ్ళు వెళ్ళి ఆమెని ఎవరో ఒకరు అంటే జర ఉన్నవా అంటే భక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు వెళ్ళి ఇలా కుదించడం అలా చేశారు. ఎవరంత పట్టించుకోలేరు. తర్వాత ఇంకా ఆమె వెలిసిన తర్వాత కాలనీ డెవలప్ అవ్వడము, వాళ్ళకు మంచిగా అనిపివ్వడము, ఇవన్నీ జరగడం వల్ల ఇంకా అమ్మవారిని ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అయితే అయిపోయింది. నేను చెప్తున్నాను కదా, నేనే ఫస్ట్ టైం చూశాను, అంత అట్రాక్ట్ అయ్యాను. అంటే నాకు కొద్ది రోజుల వరకు అమ్మవారు కళ్ళు రావడము, అంటే ఆమె రూపాన్ని మర్చిపోలేకపోవడం, కళ్ళు మూసుకున్న తనే కనిపించడం, అలా ఆలాపన అంటారు కదా, అవన్నీ వస్తున్నాయి. అండ్ నవరాత్రులలో కూడా అమ్మవారిని చక్కగా అలంకరించారు. నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూస్తే కనుక నవరాత్రులకి ప్రతి ఒక్క వీడియోలో నేను క్లియర్గా ఆమె ఏ రోజు ఏ అవతారం ఎలా అలంకరించారు, అంటే దుర్గామాత రూపం అక్కడ లేకున్నా కూడా ఆమెని అలంకరించారు. అంటే అందరు అమ్మవార్లు అక్క చెల్లెల్లే కదా, వీళ్ళు ఒకటే రూపం అండి, జస్ట్ వీళ్ళ పేర్లు మాత్రమే వేరుంటాయని అంటారు. సో ఈమె వచ్చేసి ముత్యాలమ్మ, సేమ్ సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఎంత ఫేమసో ఇక్కడ మా కాలనీలో కూడా ఈమె కూడా అంతే ఫేమస్. చాలామంది బయట వాళ్ళు కూడా వచ్చారు. అంటే నేను ఇలా పెట్టినాక చాలామంది తెలియని వాళ్ళు కూడా తెలుసుకున్నారు అని అయితే అన్నారు. సో అంత బాగుంటుంది. అండ్ నేను బేసికల్గా ఏంటి అంటే మనం ఏదైనా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకైతే అనిపించింది. సో నేను అనుకున్న విధంగా అయితే అన్నీ క్లియర్ అయ్యాయండి. అంటే ఏవైతే డిస్టర్బెన్స్ ఉన్నాయో అవన్నీ నేను ఒకటే అనుకున్నాను, ఏది లేకుండా నిమ్మలంగా జరిగించేలా నాకు ఒకటి ఏమంటారు బ్యాక్ మోరల్ సపోర్ట్లా ఉండు అమ్మ, నువ్వే చూసుకో ఏదైనా మంచి చెడు అని ఆ వేలో నేను ఆమెనైతే అనుకున్నాను. బట్ అలానే నన్ను అన్నిటికీ అంటే ముందుకు తోస్తూ అది ఎక్కడ స్కిప్ అవ్వకుండా అన్ని పనులు అయ్యేటట్టు ముందుకైతే నాకు చాలా అంటే చాలా ధైర్యాన్ని అయితే అమ్మవారిని చూసుకొని వచ్చాను. ఇక్కడ మంగళహారత పాటకు వచ్చేసరికి హైలైట్ అండి. అందరూ నువ్వు పాడని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఎవరు పాటలు వచ్చేవారు లేరు. నాకు రావు అని కాదు, కానీ
కొంచెం కొంచెం అంటే 3-4 లైన్స్ అలానే వచ్చు, నాకైతే అంత సరిగ్గా రావు. సో అక్క ఎవరైతే ఆ గుడి మెయింటెనెన్స్ చేస్తుందో ఆ అక్కని మాత్రం అట్ లాస్ట్ నేను ఇంకా ఫోర్స్ చేసేసరికి ఆ అక్కనే వాడింది. అండ్ ఏదైనా సరే సింగిల్ ఒక్క పాటతోని ముగించొద్దు అంటారు, 2 సాంగ్స్ వాడాలంట. సో మళ్ళీ సెకండ్ సాంగ్ కూడా పాపం మా అక్కనే మళ్ళీ వాడింది. సో ఇలా నేను అనుకున్నదైతే నెరవేర్తించానండి. అంటే మీరు ఈ అమ్మవారు ఎలా ఉంది అండ్ మీకేమనిపించింది, ఈ శారీ ఎలా ఉంది అండ్ ఆమె రూపం ఎలా ఉంది, నేను చెప్పిన దాంట్లో మీకు నిజం అనిపించిందా అబద్ధం అనిపించిందా అనేది ఏది ఉన్నా కూడా క్లియర్గా ఒకసారి కమెంట్ అయితే చేసేయండి. ఈ అమ్మవారి దయ ఎల్లప్పుడూ మనందరికీ ఉండాలని